Next problem. Find four numbers forming a geometric progression in which the third term is greater than the first term by 9. మూడవది మొదటి దానికంటే 9 ఎక్కువ గ్రేటర్ దాన్ బై 9 అండ్ ద సెకండ్ టర్మ్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఫోర్త్ బై 18. రెండవది నాలుగవ దానికంటే 18 ఎక్కువ అని చెప్పేసి అన్నారు. సో ఆ ఫోర్ నెంబర్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. సో లెట్ ద ఫోర్ నెంబర్స్ ఆర్ సో ఫోర్ నెంబర్స్ని మనం T1 మొదటిది T1A, రెండవది T2AR, మూడవది T3 AR², నాలుగవది T4 AR³. సో వీటిని మనం ఆ ఫోర్ నెంబర్స్గా తీసుకుందాం. సో వాడు ఏం చెప్పారు, థర్డ్ టర్మ్ ఈస్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ టర్మ్ బై 9. సో థర్డ్ టర్మ్ అంటే T3. సో ఇది T1 కంటే 9 ఎక్కువ. ఎక్కువ అంటే మనం ప్లస్ చేయాలి. ఓకే, సో 9 ఎక్కువ. ఎప్పుడైతే మనం ఇంకా ఫస్ట్ టర్మ్కి 9 ప్లస్ చేసామో ఇది ఈక్వల్ ఉంటుంది. ఓకే, సో T3 అనేది T1 కంటే 9 ఎక్కువ. సో ఆ 9 యాడ్ చేస్తే ఈక్వల్ అయిపోతుంది అనమాట. సో T3 అంటే AR² దట్ ఈస్ ఈక్వల్ టు T1 అంటే A ప్లస్ 9. సో AR², A అనేది లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ A ఈజ్ ఈక్వల్ టు 9. సో A అనేది మనం కామన్ తీసుకున్నాం. R² మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. సో లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో రెండవ కండిషన్ ఏం చెప్పారు, సెకండ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫోర్త్ బై 18. సో సెకండ్ టర్మ్ అంటే T2, ఇది T4 కంటే ఎంత ఎక్కువ, 18 ఎక్కువ. ఎంత అయితే ఎక్కువ అంత యాడ్ చేస్తే అది ఈక్వల్ అయిపోతుంది. సో T2 ఈజ్ ఈక్వల్ టు T4 ప్లస్ 18. సో T2 అంటే మన దగ్గర ఏముంటుంది, AR దట్ ఈజ్ ఈక్వల్ టు T4 అంటే AR³ ప్లస్ 18. సో AR³ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వస్తే AR మైనస్ AR³ ఈజ్ ఈక్వల్ టు 18. సో ఇందులో మనం AR అనే దాన్ని కామన్ తీసుకున్నట్లయితే 1 మైనస్ R² ఈజ్ ఈక్వల్ టు 18. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకుందాం. సో 2/1, 2ని 1 తోటి మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే AR 1 మైనస్ R², ఇది లెఫ్ట్ సైడ్. ఈక్వేషన్ 1లో లెఫ్ట్ సైడ్ A ఇంటూ R² మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ సైడ్ వచ్చేసి 18/9. 9 1 జా 9 2 జా క్యాన్సిల్ అవుతుంది. A అనేది క్యాన్సిల్. సో రిమైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో R ఇంటూ, ఓకే, సో మనం డినామినేటర్లో ఒక మైనస్ అనేది కామన్ తీసినట్లయితే R² మైనస్ 1 కాస్త మైనస్ ఆఫ్ 1 మైనస్ R² దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఉంది రైట్ సైడ్. సో ఇప్పుడు మనకి 1 మైనస్ R² అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో R ఈజ్ ఈక్వల్ టు -2. నౌ వి గెట్ ద కామన్ రేషియో. ఓకే, సిన్స్ ఈక్వేషన్ 1 తీసుకొని దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ వి గెట్ ద వాల్యూ ఆఫ్ A ఇంటూ R² మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. A ఇంటూ R² మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. సో A ఇంటూ R² అంటే -2 హోల్ స్క్వేర్ 4 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. A ఇంటూ 4 మైనస్ 1 అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 9. 3 1 జా 3 3 జా, therefore A ఈజ్ ఈక్వల్ టు 3. సో ఫస్ట్ టర్మ్ కూడా వచ్చేసింది. Therefore the terms are the four numbers are T1 A అంటే మనకి 3 వచ్చేస్తుంది. ఓకే, T2 అంటే AR 3 ఇంటూ -2, సో దట్ ఈస్ ఈక్వల్ టు -6. T3 AR² 3 ఇంటూ -2 హోల్ స్క్వేర్, సో 3 ఇంటూ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 12. ఫోర్త్ టర్మ్ T4 AR³ సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ -2 హోల్ క్యూబ్. 3 ఇంటూ -2 హోల్ క్యూబ్ అంటే -8. 3 -8 -24. ఓకే,
Therefore, the four numbers are 3, -6, 12, -24. Okay, those are the four numbers. Thank you.